జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులకు 2 ఆటోలు చిక్కాయి. అయితే ఏంటి, హైదరాబాద్ రోడ్లపై ఆటోలు సహజమే కదా అనుకుంటున్నారా? సహజమే, కానీ ఒక్క ఆటోపై 83 చలాన్లు ఉండడం మాత్రం పోలీసులను షాక్ గురిచేసింది. దీంతో ఆటోను అక్కడికక్కడే సీజ్ చేశారు. అనంతరం మరో ఆటో 53 చలాన్లతో పోలీసులకు పట్టుబడింది. ఇక ఇదే అంశంపై పోలీసులు ఏమంటున్నారో మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. 4 చలాన్లు ఉంటేనే ఏ వాహనాన్నైనా అక్కడికక్కడే సీజ్ చేస్తామని ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఒక ఆటో ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం మనం కనిపిస్తున్న AP 28TE5316 అనే ఆటోను పట్టుకున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? మొత్తంగా ఈ వాహనం పైన 83 చలాన్లు రికార్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 43, కొండాపూర్లో 23, జూబ్లీహిల్స్లో 38 చలాన్లతో ఈ ఆటో రికార్డు సృష్టించింది. దీంతో పాటు వెనక ఉన్న మరొక ఆటో కూడా 53 చలాన్లు నమోదయ్యాయి. నిన్న వీటిని పట్టుకున్నారు. పూర్తిగా రాంగ్ సైడ్ పార్కింగ్, అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా చలాన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ వాహనం పైన 53 చలాన్లు ఉన్నాయి. ఈ ఆటో పైన 83 చలాన్లు ఉన్నాయి. మొత్తంగా 11,370 రూపాయలు చెల్లించాలని దీనిపైన కూడా మొత్తం జరిమానా పడింది. అయితే ప్రస్తుతం నిన్న పట్టుబడ్డ సందర్భంలో చలాన్ ఎంత ఉందో తెలుసుకునే క్రమంలో చలాన్ సిస్టమ్ నుంచి టోకెన్లు అంటే పేజీలు వస్తున్నాయని చూసి ట్రాఫిక్ పోలీసులు అవాకయ్యారు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీహిల్స్ CA గారు ఉన్నారు. సరే, ఇది ఎలా పట్టుబడింది అంటే మీరు ఎలా గుర్తించారు దీన్ని? మేము ప్రతిరోజు రెగ్యులర్గా ఈ టాప్ వైలేషన్ వెహికల్స్ ఏవైతే పెండింగ్ చలాన్స్ ఉంటాయో వాటి గురించి మేము ఎప్పుడు చెక్ చేస్తుంటాం. అందులో భాగంగా ఈ ఆటో కూడా వస్తే మేము దాని ఆటోను కూడా చెక్ చేసినాం. అందులో ఈ AP 28TE5316 దీంట్లో 82 చలాన్లు పెండింగ్ ఉన్నట్టు చలాన్ పెండింగ్ స్లిప్లో మనకు చూపెట్టింది. దాన్ని మనము డిటైన్ చేసి మనము రేపు పొద్దున కోర్టుకు పంపిస్తాం. డ్రైవర్ పైన ఛార్జ్ షీట్ వేస్తారా? డ్రైవర్ పైన ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తాం. అలాగే ఈవినింగ్ కూడా AP TS 13UA 7401 ఆటో కూడా 52 చలాన్లతో పట్టుబడ్డది. దాని మీద 8,370 రూపాయలు చలాన్ కూడా పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తాం. ఇప్పుడు ఇన్ని చలాన్లు పట్టుబడ్డాయి కదా, ఇప్పుడు డ్రైవర్ను మీరు అదుపులోకి తీసుకుంటారా లేకపోతే ఆయన వదిలేసి నేరుగా ఛార్జ్? ఆయన వస్తాడు, ఆయన వచ్చి మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం. నేరుగా మీరు కోర్టుకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నోటీసులు ఇచ్చి డిటైన్ చేస్తాం. తర్వాత అతను వచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా మీ జూబ్లీహిల్స్ పరిధిలో ఇలాంటి చాలా ఉన్నట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? ఇంకా చెక్ చేస్తున్నాము. రెగ్యులర్గా మేము చెక్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనకు దొరికినప్పుడు వాటిని డిటైన్ చేసి ఛార్జ్ షీట్ వేయబడుతుంది. 83 చలాన్లలో ఎక్కువ దేనికి సంబంధించి ఉన్నాయి? దీంట్లో ఎక్కువ నో పార్కింగ్, ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు జూబ్లీహిల్స్ రూట్లో నడుస్తుందా? మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతుంది. వీళ్ళంతా ఎక్స్ట్రా ప్యాసింజర్లు కూడా ఎక్కించుకొని తిరుగుతూ ఉంటారు. అవన్నీ ఫోటో చాలన్స్ కానీ మిగతా చాలన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పెన్షన్ ఆఫీస్ నుంచి జూబ్లీహిల్స్ వరకు చెక్ పోస్ట్ వరకు చాలా ఆటోలు వస్తుంటాయి. నిత్యం వందల ఆటోలు ఉంటాయి. వాటికి సంబంధించి మీకు అనేక వెహికల్స్లో కూడా వారు పరిమితికి మించి ప్రయాణికులు ఉంటారు. వీటన్నిటిపైన చలన్లు మేము ఫోటో చలన్లు వేస్తుంటాము. మిగతా రెగ్యులర్ చలన్లు కూడా రాస్తుంటాం. ఇప్పుడు ఫోటో తీసినప్పుడు మనం చలన్ జనరేట్ అవుతుంది, అది కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఇది మొత్తంగా 11,300కు పైగా దీనిపైన జరిమానా ఉంది. అయితే ప్రస్తుతం కోర్టులో మేము ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత వారిని పిలిచి కోర్టులో హాజరుపరుస్తాము. తర్వాత ప్రాసెస్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ పరిధిలో అంటే పెన్షన్ ఆఫీస్ నుంచి ఇటు చెక్ పోస్ట్ వరకు దాదాపు కొన్ని వందలాది ఆటోలు కూడా నిత్యము రాకపోకలు ప్రయాణికుల్ని చేరవేస్తుంటాయి. వాటిలో అనేక కూడా ట్రాఫిక్ వయలేషన్, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటున్నాయి. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు వాటిపైన చలాన్లు విధిస్తున్నామని మనకు ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో సందీప్, జూబ్లీహిల్స్ నుంచి.